గ్రేస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ నుండి మీకు శుభములు కలుగునుగాక. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెషయా 66:13లో దేవుడు తన ప్రజలను ఓదార్చే విధానాన్ని తల్లి ప్రేమతో పోల్చాడు. యెరూషలేము చాలా నష్టపోయింది. ప్రజలు శోకంలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడిలా అంటాడు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. తల్లి తన బిడ్డను దగ్గరికి తీసుకుని తలనిమిరి కన్నీరు తుడిచి ఊరడించినట్టు నేను మిమ్మల్ని ఊరడిస్తాను. తల్లి ప్రేమలో షరతులు ఉండవు. బిడ్డ ఎంత బలహీనంగా ఉన్నా, తప్పు చేసినా తల్లి వదిలిపెట్టదు. అలాగే దేవుడు మనల్ని మన పరిస్థితిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి ఓదారుస్తాడు. నువ్వు ఒంటరివాడివి కాదు, నీ బాధ ఆయనకు తెలుసు. నువ్వు కూలిపోయిన చోటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ఈరోజు ఎవరూ అర్థం చేసుకోలేదు అనిపిస్తుందా? ఎవరూ పట్టించుకోవట్లేదు అనిపిస్తుందా? ఈ వచనం గుర్తుంచుకో. తల్లి కూడా మరచిపోయినా దేవుడు మరచిపోడు. ఆయన నిన్ను చేరదీసి ఓదారుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగా.